సుధా, ఇక్కడ పడుకున్నావేంటి? ఏం లేదు, రండి టిఫిన్ పెడతాను. ఆగు, ఇప్పుడు అదేమొద్దు. అరే, ఇంత జ్వరంగా ఉంటే నాతో చెప్పలేదేం సుధా? మామూలు జ్వరమేనండి, మాత్ర వేసుకున్నాను, అదే తగ్గిపోతుంది. మీకు ఆఫీస్ వద్దు. టైం అవుతుంది. నువ్వు అలా కూర్చో, కూర్చో చెప్తాను, కూర్చో. హలో ఉమా, నేను ఇవాళ ఆఫీస్కి రావడం లేదు. నువ్వే ఎలాగో మేనేజ్ చేయి. సుధా, పాలేమైనా తాగుతావా? వద్దు, మామూలు జ్వరమేనని చెప్పాగా, తగ్గిపోతుందిలేండి. ఆఫీస్కి వెళ్ళండి. ఎప్పుడు ఉండే ఆఫీసే కదా, ఒక్కరోజు వెళ్ళకపోతే ఏం పర్వాలేదు. మిమ్మల్ని అర్థం చేసుకోవడం నా వల్ల కాదండి. పెళ్లి రోజు ఆఫీస్కు వెళ్ళొద్దంటే వినలేదు. ఇప్పుడు నేను వెళ్ళమన్నా వెళ్ళడం లేదు. అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, అపార్థం చేసుకోకుండా ఉంటే అదే చాలు. సార్, ప్రసాదరావు గారికి ఎలా ఉంది? తలకు బలమైన గాయం తగిలింది, ఇంకా స్పృహలోకి రాలేదు. ప్రాణాపాయం లేదని చెప్పారు డాక్టర్లు. ఆ అమ్మాయి ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. మంచిది, వెళ్ళండి. ఉంటాను సార్. సార్, మిమ్మల్ని చూడడానికి ఏసీపీ ప్రసాదరాజు గారు వచ్చారు. పదండి, వస్తాను. సరే సార్. నమస్తే. ఏమి సార్, ఏమైంది? ఏం లేదు, ఓ చిన్న దెబ్బ తగిలిందంతే. ఆ, అన్నట్టు ఏంటి ఒక్కరే వచ్చారు? నర్మద రాలేదా? అది చెప్పడానికే వచ్చాను. నర్మదకి ఏమైంది? అయ్యో, కంగారు పడాల్సిన విషయం ఏం లేదండి. నర్మదకి మంచి సంబంధం కుదిరింది. అలాగా, వెరీ గుడ్. పెళ్ళికొడుకు ఏం చేస్తున్నాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సొంతంగా ఒక ఐటీ కంపెనీ కూడా నడుపుతున్నాడు. మంచి కుటుంబం, పైగా ఒక్కడే అబ్బాయి. వచ్చే వారమే నిశ్చితార్థం. మీరు తప్పకుండా రావాలి. ష్యూర్. దానికి ఇంత దూరం వచ్చి పిలవాలా? ఫోన్ చేసి చెప్తే సరిపోయేదిగా. నేను వచ్చింది నిశ్చితార్థం గురించి చెప్పడానికి మాత్రమే కాదు సార్. మరి మా నర్మదకి హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉందని, ఉద్యోగం ఇవ్వండని నేనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి చేర్పించాను. కానీ ఇప్పుడు నేనే నర్మదని మీ రీసెర్చ్ నుంచి రిలీవ్ చేయమని అడగాల్సి వచ్చింది. నిజానికి నర్మదకి మీ రీసెర్చ్ని వదిలిపెట్టడం అస్సలు ఇష్టం లేదు. కానీ కాబోయే అత్తవారికి ఇలాంటివి నచ్చవని తెలిసాక ఏం చేయగలం చెప్పండి. చూడండి, ఒక అన్నగా మీ ఆరాటాన్ని నేను అర్థం చేసుకోగలను. థ్యాంక్స్ సార్. ఇంత మంచి సంబంధం వదులుకోవడం నాకు ఇష్టం లేదు. వదులుకోవలసిన అవసరం కూడా లేదు. మీ చెల్లెలకు ఓ మంచి జీవితం ఏర్పడుతుందంటే నాకంటే ఆనందించే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? 20 ఏళ్లుగా నేను ఈ పాతాళ భైరవి మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఎంతోమంది నా దగ్గరికి అసిస్టెంట్లుగా వస్తున్నారు, వెళుతున్నారు. అలాగే నర్మద కూడా. ఈ రీసెర్చ్కి నర్మదే కావాలన్న నిర్బంధం ఏమీ లేదు. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. ఉద్యోగం నర్మదని నేను మానిపించినట్టుగా కాకుండా మీరే ఏదో కారణం చెప్పి మానిపించండి. డెఫినెట్లీ. ఏమైనా తెలిసిందా? ఈ తాళపత్ర గ్రంథంలో అంతా వివరంగా ఉంది. 39 సంవత్సరాల క్రితం సోమయాజులనే నాగభైరవ ఉపాసకుడు మాంత్రికుడికి పాతాళ భైరవుని వశం కాకుండా అడ్డుకున్నాడు. ఆ ప్రయత్నంలో అతను విజయం సాధించినా ఆ మాంత్రికుడు కోపాగ్నికి బలై కాలి బూడిదైపోయాడు. అది నేను ఊహించాను. మాంత్రికుడిని అంతం చేయడానికి ఈ భూమి మీద అవతరించిన శక్తి గల వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఈ 3 జాతకముల వాళ్ళు అపూర్వమైన శక్తి గలవారు. ఏంటా అపూర్వమైన
ఆత్మ చేరవలసిన చోటుకే చేరింది. ప్రతిమ దొరకవలసిన మనిషికే దొరికింది. ఇక పూర్ణిమ ఆత్మ గురించి మనం ఆలోచించాల్సిన పనే లేదు. ఆత్మ విడుదలైందని తెలిసిన తర్వాత ఆ కాలనేత్రుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. తన శక్తితో నర్మదను వశం చేసుకొని ఆమె ద్వారా పూర్ణిమ ఆత్మను కనుక్కోవడానికి దృష్టిని కేంద్రీకరిస్తాడు. అంటే నర్మదని మనం ఇక అనుక్షణం కాపాడుకోవాలి. అవును, నర్మదని ఇంతవరకు చూసుకున్న దానికంటే ఇకపైన ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. దుష్టశక్తులు నర్మదని ఏమీ చేయలేకపోయినా నర్మద తనకు తానుగా చిక్కుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. నర్మద్తో పాటు ఎవరినైనా ఉంచుదామా? అవసరం లేదు. తనకు తానుగా సహాయం కోసం వెతుక్కుంటూ వచ్చే సమయం వస్తుంది. అప్పటి వరకు తన ప్రవర్తనని గమనిస్తే చాలు. నీ పైన నర్మద అలిగి ఉండడం వల్ల ఆ పని భైరవే చూసుకుంటుంది. మాంత్రికుడి శక్తి తగ్గించటానికి పూర్ణిమ తమ్ముడు రామానుజాన్ని పంపిద్దామా? జరిగేది జరగబాదు. ఇప్పటికే అతను మొదటడుగు వేశాడు. ఏంటా అపూర్వమైన శక్తులు? మొదటి జాతకుడు ఆత్మలను చూడగలడు, వాటితో మాట్లాడగలడు. ఇక ఈ రెండో జాతకు అపూర్వమైన శక్తులు తనలో ఆవాహన చేసుకోగలడు. ఇక మూడో జాతకుడు వాళ్ళిద్దరూ ఈ లోకంలో ఎక్కడున్నా వాళ్లను కనిపెట్టగలిగే శక్తి గలవాడు. ఈ జాతకాలు కలిగిన వాళ్ళు స్త్రీలా పురుషులా? సుమారుగా ఏ వయసు వారు అయిండొచ్చు? ఇంకా పరిశీలించలేదు, శోధిస్తారు. ఈ అపూర్వ జాతకులు ఎక్కడున్నా మనం కనిపెట్టి తీరాలి. నర్మదా, ఎన్నిసార్లు తిట్టినా నా వెంట పడ్డ మానవా? ఎలా మానమంటావు? నేనింకా నీ ముందు ఇలా నిలబడి ఉంటానికి కారణం నువ్వే. నేను నీ వెంటపడేది నిన్ను అల్లరి పెట్టడానికి కాదు, నీకు రాబోయే ఆపదల గురించి హెచ్చరించడానికి. చూడు మిస్టర్, నా పేరు భరత్. భరతో గిరతో నాకు అనవసరం. నీ హెచ్చరికలు నాకు అనవసరం. నీ దారి నువ్వు చూసుకో. If you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.